అందరికీ ప్రైజ్లా. నేను మీ అదల రవి. అందరూ ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి. మనం చిన్న చిన్న పాస్టర్ల దగ్గర మారు మనసు పొంది రక్షణ పొంది ఈరోజు సతీష్ కుమార్ లాంటోడు, లేకపోతే పాల్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ లాంటోడు, లేకపోతే పీజేఎస్ స్టీఫెన్ పాల్ లాంటోడు, లేకపోతే శ్యామ్ కిషోర్ లాంటోడు, లేకపోతే ఇంకోడు హైదరాబాదులో పెద్ద పెద్ద బడా పాస్టర్ల కార్పొరేట్ పాస్టర్ల దగ్గరికి మనం కింగ్స్ టెంపుల్ అని ఇంకా చాలామంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాం. ఎందుకంటే మనకి ప్యాషన్ ఎక్కువైపోయింది. మన ఆత్మను ఎవరు రక్షించారో, మన ఇంటికి ఎవరు వచ్చారో, మనకి దేవుడి గురించి ఎవరు మాటలు చెప్పారో వాళ్ళనైతే మనం మర్చిపోయాం. అలాగే వారితో పాటు మీ ఆత్మను ఎవరు రక్షించారో వాళ్ళని వదిలేశారు మీరు. మిమ్మల్ని ఎవరు కాపాడారో, మిమ్మల్ని క్రీస్తులోకి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళని వదిలిపెట్టి మీరు వేరే సంఘాలలోకి పోతా ఉన్నారు. మీ సంఘంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరే దాన్ని పరిష్కరించుకొని అదే సంఘంలో ఉండి ఆ సంఘాన్ని డెవలప్ చేసుకోండి, కానీ వేరే సంఘాలలోకి పోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సతీష్ కుమార్ చర్చిలోకో లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద పాస్టర్ అని ఆ పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే మీ పాస్టర్ దగ్గరనైనా స్వస్థత అభిషేకాలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో దేవుడు ఇస్తే, కానీ చిన్న పాస్టర్ అని, నీతిమంతుడని, యథార్థవంతుడని దేవుడు ఒకవేళ అట్లాంటి వారికి ఏమైనా ఇస్తే వరాలు ఇవ్వచ్చేమో, కానీ అటువంటి వారికి అభిషేకాలు స్వస్థత వరాలు ఇవ్వచ్చేమో, కానీ సతీష్ కుమార్ లాంటోడుకో ఇంకొకడుకో బడా పాస్టర్లు అనేటోడికి ఎవరికి స్వస్థతలు ఎవరికి ఇయ్యరండి. భూమి మీద ప్రతి మనిషిని, నిన్ను నన్ను, ఈ భూమి మీద ఏ మనిషి అయితే పుట్టాడో ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. ఆయనకి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తన పిల్లగాడే. ఇప్పుడు మీ కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరిని ఒక తీరు మీరు చూస్తారా? చూడరు కదా. మీ శరీరంలో 2 కళ్ళు ఉన్నాయి. మీ 2 కళ్ళని ఒకే తీరుగా చూస్తారా? లేకపోతే ఈ కన్ను నాకు చాలా ఇష్టం అని ఈ కన్నుని పొడి చేస్తారా? పొడవరు కదా. దేవుడికి కూడా మనందరం అలాగే ఇష్టం. మీకు మీ 4 పిల్లలు ఎలాగ ఇష్టమో దేవుడికి భూమి మీద ఉన్న ప్రతి పిల్లోడు అలాగే ఇష్టం, ప్రతి పిల్ల అలాగే ఇష్టం. స్త్రీ అయినా పురుషుడైన దేవుడు సమానంగా చూస్తాడు. కాబట్టి ప్రియమైన నా సహోదరులారా, మీకు నేను తెలియజేసేది ఏంటంటే, మీ సంఘానికి వెళ్ళండి. మీ సంఘంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోండి, మీరే నాయకత్వం వహించండి, మీరే దాన్ని పరిశుభ్రత చేసి మీరే దాన్ని చక్కదిద్దండి. అంతేగాని ఆ బడా పాస్టర్ దగ్గర పోతా, నువ్వు వదిలిపెడితే ఏందయ్య గారు, నేను ఇంకా పెద్ద చర్చికి పోతా అని మీరు అలా చేయడం అనేది గౌరవంగా కాదు. అది దేవుడికి ఇష్టం లేదు. మీ ఆత్మని మిమ్మల్ని ఎవరైతే దేవునిలోకి నడిపించారో ఆ చర్చి దగ్గరికే వెళ్ళండి, ఆ చిన్న పాస్టర్ దగ్గరికే వెళ్ళండి. ఆయన ఏది చెబితే అది చేయండి. పాస్టర్ గారికి తెలిసి తెలవక మిమ్మల్ని ఏమనంటే, అయ్యా మీరు ఇంకోసారి అలా అనొద్దనేసి మీరు చెప్పండి, మీరు సమర్థించుకోండి. మీరు ఆ చర్చిని, ఆ సంఘాన్ని మీరు ఒక మార్గంలో నిలబెట్టండి తప్ప మీరు ఆ సంఘాన్ని వదిలిపెట్టి బడా పాస్టర్ల దగ్గరికి వెళ్తే మనం బీదోళ్ళం. ఇప్పుడు ఆయన దగ్గర ఏదో వరాలు గిరాలు ఉన్నాయని మనం పోతాం, ఏమీ ఉండవు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఎల్ఈడీలు, పెద్ద పెద్ద సౌండ్లు, పెద్ద పెద్ద షూట్లు, పెద్ద పెద్ద కోట్లు తప్ప వాళ్ళ దగ్గర వరాలు ఏమీ లేవు. వాళ్ళ కాడ పెద్ద పెద్ద సౌండ్లు, పెద్ద పెద్ద ఎల్ఈడీలు, పెద్ద పెద్ద బ్యాంక్ అకౌంట్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద మేకప్ పౌడర్లు తప్ప దేవుని భయం కానీ దేవుని భక్తి కానీ లేదు. అక్కడ మీకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అక్కడ మిమ్మల్ని రాబట్టుకోవడం కోసం, ఆకట్టుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు 10 మంది లేని సంఘం కూడా లక్షల్లో ఈరోజు 4-5 సర్వీసులు పెడుతున్నారంటే అది మన బుర్ర తక్కువ పని తప్ప మరొక పని కాదు. మీ చిన్న పాస్టర్ దగ్గరనే వరాలు ఉంటాయి, ఆడ ప్రార్థన చేయించుకుంటే తగ్గుతుంది. ఇంకొక విషయం తెలుసా? ఏ పాస్టర్ దగ్గర ఏ వరాలు, మీరు ప్రార్థిస్తే మీకే దేవుడు వరమిస్తాడు. మీరు ప్రార్థిస్తే మీకే స్వస్థతని ఇస్తాడు. మీరు ప్రార్థిస్తే మీ సమస్యలు ఏమున్నా, నీ కుటుంబ సమస్యలు ఏమున్నా, నీ బాధలు ఏమున్నా, నీ ఇబ్బందులు ఏమున్నా, నీ ఇరుకులు ఏమున్నా, నీ కష్టం ఏమున్నా, నీ నష్టం ఏమున్నా దేవుడు తప్పకుండా నిన్ను ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి, నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు అడిగితే ఏది అడిగితే అది ఇస్తా అన్నాడు. నువ్వు అడుగు, నీకు ఇస్తాడు తప్పకుండా. ఎందుకంటే నువ్వు ఆయన పిల్లగాడి కాబట్టి, నువ్వు ఆయన పిల్లవు కాబట్టి,
నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన కొడుకు కాబట్టి, తన తండ్రి తన పిల్లలకి ఏదడిగినా అది వాళ్ళకి అవసరమైతే తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మీరు మీకే అవసరం ఉందో దాన్ని తప్పకుండా అడగండి. ఏ అయ్యగారో రబ శబ అని మీకేదో స్వస్థతలు వరాలు ఇస్తా ఉన్నాడు. ఒక ఆయగారి దగ్గర స్వస్థతలు ఉన్నాయి, ఈ అయ్యగారి దగ్గర స్వస్థతలు ఉన్నాయి, వాడి దగ్గర అది ఉంది, వీడి దగ్గర అది ఉందని ఊర్లు పట్టుకొని తిరగమాకండి. ఎవరి దగ్గర ఏ స్వస్థత లేదు. ఈ మధ్య దొంగ ప్రవక్తలు, దొంగ పాస్టర్లు 99.99% తయారయ్యారు. నన్ను దయచేసి నేను చెప్పే మాటలను అర్థం చేసుకోండి. ఎవడి దగ్గర ఏ స్వస్థతలు లేవు, ఎవడి దగ్గర ఏమీ లేదు. మొత్తం ఎల్ఈడీల ప్రభావం, మొత్తం సౌండ్ల ప్రభావం. వాడు టచ్ అనగానే వాడు కీబోర్డోడు డింగ్ అని ఒకటి వాయిస్తాడు, ప్యాడోడు ఒకటి డంగుమని కొడతాడు. అప్పుడు మీకు ఏదో ఉత్తేజం కలిగి ఏదో మీకేదో జరిగినట్టు మీ రోమలన్నీ నిక్కర పొడిసి వాడు టచ్ రబాషబా అనగానే మీకేదో అవుతుంది. నేను స్వస్థతలు లేవు అనటం లేదు, స్వస్థతలు చేసే పాస్టర్లు లేరా అనట్లేదు. స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ ఎవడి దగ్గరకో స్వస్థతశాల పెట్టినోడి దగ్గరకు పోతే కాదు. వాడు తన స్వార్థం కోసం లేనిపోని వేషాలన్నీ ప్రతి ఒక్కడు ఇలాగే వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇలాగే తయారయ్యాడు. పని పాట లేక ప్రతి ఒక్కడు పాస్టర్ అవుతున్నాడు, ప్రతి ఒక్కడు ప్రవక్త అవుతున్నాడు. ఎంతోమందిని పట్టుకొని దొంగ ప్రవక్తలని, దొంగ పాస్టర్లని నేను మీ ముందు పెట్టలేదా? మీరు అర్థం చేసుకోండి. ఇగో నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. అది రియల్ది. అతను బతికే ఉన్నాడు. ఢిల్లీ దగ్గర ఆయన సువార్త చేయడానికి పోతే ఆర్ఎస్ఎస్ ఓడో, బీజేపీ ఓడో, బజరంగ దళోడో, విశ్వ హిందూ పరిషత్తోడో ఆయన సువార్త చెప్పడానికి పోతే ఆయన మీద యాసిడ్ పోతే మొహం మొత్తం కాలిపోయింది. నేను ఇప్పుడు ఈ వీడియో చివరిలో నేను మీకు ఆ వీడియో పెడతాను. ఆ వీడియో యూట్యూబ్ వాడు ఉంచుతాడో తీసేస్తాడో తెలియదు. ఈ వీడియోలోనే చివరిలో పెడతాను, మీరు చూడండి. ఎంత భయంకరమైన స్టోరీ అంటే, అటువంటి వాళ్ళు సువార్త చెబుతూ ఉంటే, అటువంటి వాళ్ళు ప్రాణాలకు తెగించి హతసాక్షులుగా మారే ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుడి కోసం అనేక విధాలుగా వాళ్ళు పోరాడుతూ ఉంటే, వాళ్ళ మీద యాసిడ్లు పోస్తూ ఉంటే, ఈరోజు ఆయనను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆయనకు ఆల్రెడీ బ్రెయిన్ సర్జరీ ఏదో చేశారంట. చెయ్యి మొత్తం ఊస చేయిగా పడిపోయింది, పెరాలసిస్ వచ్చినలాగా అయిపోయింది. ఆయనకి పరిస్థితి బాగలేదు. ముఖానికి మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చింది. మన ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలలో తిరిగే మరి శ్యామ్ రోషన్ అన్న ఒక బ్రదరు ఆ విషయాన్ని తెలుసుకొని నిన్న నాకు ఫోన్ చేసి నాకు వీడియోలు పెట్టాడు. నేను సడన్గా ఆ వీడియో చూసా. నాకు నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చాయి. చాలా బాధ అనిపించింది, ఎంతో వేదన అనిపించింది. ఎందుకంటే నాకు చాలామంది పాస్టర్లు తెలుసు, నీతి నిజాయితీగా, చిన్న పాస్టర్లు నీతి నిజాయితీగా తినక పొట్ట కట్టుకొని ఒక పూట 2 పూటల ఉపవాసం ఉండి 2-3 రోజులు అన్నం దొరకక ఉపవాసం ఉండి ఊళ్ళల్లో పడి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారర్రా. మీకు పాపం తగులుతుంది, మీకు శాపం వస్తుంది. మీరు చర్చికి పోతున్నాము అనుకుంటున్నారు. మీరు ఎందుకు ఆ చర్చికి పోయేది? అందులో 10 నిమిషాలు వాక్యం చెబితే అర్ధగంట డొనేషన్ల గురించి, డబ్బుల గురించే ఉంటుంది. 1 గంట సేపటి దాకా స్వస్థతల గురించే ఉంటాయి. ఆడ స్వస్థతలు లేవు అనట్లేదు. అన్ని దొంగ స్వస్థతలు, దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, దొంగలు 99.99% దొంగలే ఉన్నారు. నన్ను అర్థం చేసుకోండి. నేను ఎంతగానో పొద్దున్న లేచి నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, దొంగలు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ సేవకులు ఉన్నారు. 99.99% అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయి. ఒక్కొక్కడు రబ అని చికాకులు చేస్తూ యూట్యూబ్లో ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకేమో బాధ, వాళ్ళకి వేదన ఏంటంటే, వాళ్ళకి వేదన ఉంది. నాకు ఆరోగ్యం బాగలేదు, తగ్గితే ఎవరికైనా స్వస్థత వరం ఉందేమో, వాడేమైనా నన్ను బాగు చేస్తాడేమో అని వాళ్ళకి ఆవేదన. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నోడికి ఎక్కడికి పోతే తగ్గుతోంది, సమస్య ఎలా తీరుతుందనే వేదనలో ఉంటాడు. మరి డబ్బులు సంపాదించాలనే మైకంతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక రకంగా డబ్బులు పోగు చేసుకోవాలి, ఏదో ఒక రకంగా డబ్బులు కూడబెట్టుకోవాలని వాడికి ఉంటుంది. నా దగ్గరికి 7 వారాలు శుక్రవారాలు రా, 7 వారాలు శనివారాలు రా, 7 వారాలు ఆదివారాలు రా
అని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. కానీ పాస్టర్లు దొంగ పాస్టర్లు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే 7 వారాలు గిన వాడి చర్చికి వెళ్తే వాడు ఆ చర్చికి ఇంకా అలవాటైపోతాడు. మరి నీ ఆత్మను రక్షించిన పాస్టర్ యొక్క పరిస్థితి ఏంటి? నిన్ను ఒక క్రమంలో, ఒక మర్యాదలో, ఒక నీతి నిజాయితీగా నిన్నొక దారిలో నిలబెట్టిన పాస్టర్ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రతి బీద పాస్టర్‌కి నీ నెత్తి మీద కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది. కలగకపోయినా పర్వాలేదు. నువ్వు ఆ రోగంతోటి అలా చచ్చినా పర్వాలేదు. కానీ వేరే పాస్టర్ల దగ్గరికి వెళ్ళకండి. ఎవరైతే మిమ్మల్ని మీ ఆత్మని రక్షించారో, మిమ్మల్ని దేవుల్లోకి ఎవరైతే నడిపించారో ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి, ఆహా ఈ గోడలు భలేగా కట్టాడు, ఆహా ఈ వింతలు భలేగా కట్టాడు, ఆహా ఇంత మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాడు, మీరు ఏ చర్చికి పోతారు బ్రదర్, మీరు ఏ చర్చికి పోతారు సిస్టర్ అంటే, మేము కల్వరి టెంపుల్ అంటే, అమ్మో కల్వరి టెంపులా, సతీష్ కుమార్ గారి దగ్గర పోతారా, మీరు ఆ సంఘస్థులా అని గౌరవంగా గొప్పగా చెప్పుకునే విధంగా మీరు తయారు కాకూడదు. మీరు ఎక్కడికి పోతారు, మీ సంఘం ఏదనంటే మీ బీద పాస్టర్ పేరు చెప్పాలి, గౌరవంగా చెప్పుకోవాలి. మీరు హిందువులా క్రైస్తవులా అంటే కొంతమంది నేను క్రైస్తవుడిని అని కాలర్ ఎగరేసి చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? సిగ్గు ఉండాలి మీకు. చెప్పండి, మీసం మెలేసి చెప్పండి, గల్లా ఎగరేసి చెప్పండి, నేను క్రైస్తవుడిని, నా దేవుడు నా యేసయ్య, నేను చదువుకునే గ్రంథం నా బైబుల్ అని మీరు గొప్పగా చెప్పుకోండి. గొప్పగా చెప్పాలా? మరి మీరు గొప్పగా చెప్పుకోవాలి. మీ మేసం మెలేసి చెప్పాలి, నేను యేసయ్య పిల్లగాన్ని అని, నేను చదివే గ్రంథం పేరు బైబుల్ అని చెప్పాలా? మీరు యేసయ్య పేరు చెప్పలేరు. మీ ఆత్మను రక్షించి మిమ్మల్ని ఒక క్రమంలో పెట్టిన మీ పాస్టర్ పేరు చెప్పలేరు. వాడెవడో లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారు. దేవుడు క్షమించడు. ప్రతి దానికి తీర్పు ఉంది. మీ ఆనందం కోసం, మీ ఆహ్లాదం కోసం, మీ వేషాల కోసం, మీ పాటల కోసం, మీ గొప్పల కోసం మీరు ఒకవేళ ఇటువంటి పాటలు పడుతున్నట్టయితే ఇప్పుడే యెహోవా యేసయ్య మిమ్మల్ని ఇప్పుడే హెచ్చరిస్తున్నాడు. తక్షణమే మీరు మారండి. బ్రోకర్ మాటలు చెప్పే ఏ పాస్టర్ అమ్మని ఏ పాస్టర్ని నమ్మొద్దు. కొంతమంది జాతకాలు చెప్పినట్టు చెప్తున్నారు పాస్టర్లు. నీ కడుపులో మగబిడ్డ పుట్టబోతోంది, కానీ ఆడబిడ్డ పుడుతుంది. మీ బిడ్డ మాకు 3 పిల్లలు ఉన్నారు పాస్టర్ గారు, మగ పిల్లలు అంటే నీకు 4వది ఆడపిల్ల పుట్టబోతుందని చెప్తారు వాళ్ళు సంబరపడటం కోసం. బోకర ప్రవచనాలు, బోకర దర్శనాలు చెప్పకండి పాస్టర్లరా, పాస్టర్ అమ్మల్లారా. కడుపులో ఏం పుట్టబోతుందో దేవుడు మీకు చెప్తున్నాడా? వాడు చావబోతున్నాడు, 4 రోజులలో వీడు చావబోతున్నాడు, నీకు మంచి కోడలు రాబోతోంది, నీకు మంచి కొడుకు నీకు మంచి అల్లుడు రాబోతున్నాడు, నువ్వు సిటీలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టబోతున్నావు, పల్లెటూరులో 10 ఎకరాల భూమి కొనబోతున్నావు, సిటీలో 10 ప్లాట్లు కొనబోతున్నావు. నీ ఆరోగ్యం స్వస్థత పడకపోయినా కుంటోని ఉరికిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు స్టేజీల పైన. అవసరమా మీకు? వాడికి స్వస్థత రాకపోయినా మొహమాటానికి ఆ స్టేజీల పైన ఉరుకుతా ఉన్నాడు. టచ్ ఇప్పుడు ఉరుకు అనగానే వాడికి స్వస్థత రాకపోయినా ఉరుకుతా ఉన్నాడు. ఎందుకు అలా హింస పెడతా ఉన్నారు ప్రజల్ని? ఎందుకు అలా హింస పెడతా ఉన్నారు? క్రైస్తవ్యం పేరెందుకు, పరువు ఎందుకు తీస్తూ ఉన్నారు? హైందవులు రీల్స్ పెట్టి నవ్వుతా ఉన్నారు, నా జోకులు చేస్తూ ఉన్నారు. వాంతులు చేసుకోవాల్సి వస్తుంది ఆ వీడియోలు చూస్తుంటే. మేము ఒక్కొక్కరికి చెమ్మడాలు పగిలిపోతాయి. ఫోన్లు చేసి బెదిరిస్తాను, నువ్వు చేసేది తప్పు, బైబిల్కి విరుద్ధం, నీకంత స్వస్థత వరాలుంటే నేను చాలామందిని తీసుకొని వస్తాను, స్వస్థత చెయ్యాలి ఇమ్మీడియట్లీ. యేసయ్య స్వస్థత పరిస్తే కుంటోడు ఉరికాడు పొరపెత్తుకొని, గుడ్డోడు చూశాడు. అలా చేయగలవా? అలా చేస్తే చెయ్యి. సగం స్వస్థతలు చేయకు, అబద్ధాలు చేయకు, మోసాలు చేయకు, డబ్బుల కోసం సంఘంలో జనాలను ఎక్కువ సంపాదించుకోవడం కోసం చేయకు. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సాక్ష్యం మీరు వినండి. అటువంటి వారికి ఆర్థికంగా సహకరించండి. నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టలేదు, కానీ ఈ వ్యక్తికి పెడుతున్నాను. మీరు నిజంగా క్రైస్తవులైతే వీళ్ళకి ఆర్థికంగా సహకరించండి. మీరు స్వార్థపరులై మీ పాస్టర్లకి స్వస్థతలు చేస్తున్నామనే పాస్టర్లకి డబ్బులు పంపిస్తారు. మీకు ఆర్థికంగా డబ్బులు వస్తాయి, అంతస్తులు కట్టిస్తారనే పాస్టర్లకి మీరు
మీ స్వలాభం కోసం వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు పాస్టర్లకి. కానీ నీతి నిజాయితీగా సువార్తలకి వెళ్ళి యాసిడ్లు మీద పోపించుకొని కాలిపోయి క్రైస్తవ్యం కోసం ప్రాణాలకు తెగించే హతసాక్షులకు మీరు ఆర్థికంగా సాయం చేయండి. అయినా ఆపరేషన్ చేయించుకుంటాడట. ఈ వీడియో పెడుతున్నాను, వీడియో చూడండి. ఫోన్పే గూగుల్ పే పెడుతున్నాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు. మెల్లేసి చెబుతున్నాను. అత్యవసర పరిస్థితులలో సంవత్సరానికి ఒక్కసారి పెడతాను ఫోన్పే గూగుల్ పే. ఎందుకు పెడతాను? నా కోసం కాదు. నాకు ₹1 కూడా వద్దు. పైన భగవంతుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు పంపించే ప్రతి రూపాయి ఈ వీడియోలో నేను వారికే పంపిస్తాను. ఎందుకంటే నాకు దేవుని భయము భక్తి ఉంది. మీలాగా దేవుడి పేర్లు చెప్పుకొని బ్రతికే సంస్కారం మాకు లేదు. మా అమ్మ మా నాన్న మాకు అది నేర్పలేదు. దేవుని భయం భక్తి నేర్పారు మాకు. మేము అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతున్నాం వీడియోలలో. అంటే మాకేం కొవ్వెక్కి కాదు, మాకు బలుపెక్కి కాదు, మాకు బూతులు బాగొచ్చు కాదు. క్రైస్తవ్యం మీద ప్రేమతోటి, క్రైస్తవ్యం మీద వాళ్ళు చేసే మతోన్మాదులు చేసే ఆ హింసలకి తట్టుకోలేక మేము అలా మాట్లాడతాం. నేను చెప్తున్నాను, వీడియో పెడుతున్నాను. అందరూ సహకరించండి. ఆ బ్రదర్ని కాపాడండి. ఆయన సర్జరీ చేయించుకుంటాడని, ఇంతకుముందు చాలా సర్జరీలు అయ్యాయంట. ఆ బ్రదర్ని కాపాడుకుందాం. ఆయన సువార్తకి వెళితే ఆయన మీద యాసిడ్లు పోస్తారు. సువార్తలకు వెళ్ళిన వాళ్ళు ఆగమైతే వాళ్ళ కోసం మీరు డబ్బులు పంపించండి. ఎందుకనంటే అది యుక్తమైనది. అది దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. మీ బిడ్డకు మంచి మొగుడు రావాలని పాస్టర్కి డబ్బులు పంపకు. నీ మొగుడికి, నీ కొడుక్కి మంచి కోడలు రావాలని డబ్బులు పంపకు. పాస్టర్కి ప్రార్థన చేయమని డబ్బులు పంపకు. 10 అంతస్తుల బిల్డింగ్ సిటీలో కట్టాలని పాస్టర్ కోసం ప్రేయర్ చేయమని డబ్బులు పంపకు. పల్లెటూరులో 10 ఎకరాల భూమి కొనాలని పాస్టర్కి డబ్బులు ప్రార్థన చేయమని పంపకు. సిటీలో 10 ప్లాట్లు కొనాలని పాస్టర్కి డబ్బులు ప్రార్థన చేయమని పంపకు. హతసాక్షులుగా ఎవరు ఇబ్బందులు పడుతున్నారో, క్రైస్తవ్యం కోసం పోరాడుతూ జైల్లో పాలు ఎవరైతున్నారో వాళ్ళకి డబ్బులు పంపించు. దేవుని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ బ్రదర్కి యాసిడ్ పోస్తారు సువార్తకు పోతే. ఆయన మొహం అంతా కాలిపోయింది. ఆయనకు డబ్బులు పంపించు. దేవుడు నిన్ను నూరంతులుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వీడియో మొదటగా చూడగానే కంటెంట్ బాగలేదని వీడియోని స్కిప్ చేసావా? దేవుడు ఎప్పుడో ఇయ్యాడు శాపం నీకు, ఎప్పుడు ఇస్తాడు శాపం. ఎందుకో తెలుసా? మంచి చెబుతుంటే వినకుండా. బైబిల్లో అదే రాయబడింది, తిమోతి గ్రంథంలో. చర్చికి పోయే సభ్యులు కూడా తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట. పాస్టర్లేమో తమకు అనుకూలమైన బోధలు చేస్తూ ఉంటారు పాస్టర్లు. సంఘానికి పోయే సంఘ సభ్యులు కూడా ఎలా ఉంటారంట తెలుసా? తమకు అనుకూలమైన బోధలు చేసే పాస్టర్ని ఎంచుకుంటారంట. వాడేం తక్కువడు కాదు, వీళ్ళేం తక్కువలు కాదు. కానీ మీ ఇద్దరికి తీర్పు దినం ఒకటి ఉంది. ఘోరమైన సావు చేస్తారు మీరు. కాబట్టి భయంతోని భక్తితోని మీ స్వలాభం కోసం పాస్టర్లకు డబ్బులు పంపకండి. అందులో మళ్ళీ లక్షల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్న ఆ బడా పాస్టర్లకు కాదు, బీద పాస్టర్లను పైకి తీసుకురండి. వాళ్ళు కడుపు కట్టుకొని బువ్వలు లేక నీళ్లు లేక కాలి నడకన సైకిల్ వేసుకొని సువార్తలు చేసే ఎంతో బీద మంది పాస్టర్లు ఉన్నారు. వారిని ఆదరించండి, వాళ్ళకి డబ్బులు పంపించండి. కోట్లు మూలుగుతున్నాయి ఆ సతీష్ కుమార్ లాంటి వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న పాస్టర్లకు. వాళ్ళకి ఎందుకు డబ్బులు పంపించేది? సిగ్గుసెర ఉండాల. పక్కనోడు సతీష్ కుమార్ చర్చికి పోతే పక్కనోడు 1000 ఎత్తే మనం 2000 వేయాలి. ఎందుకంటే మనకు గొప్ప మీసం మేలేయాలి కదా. ఒకడు 5 లక్షల పాస్టర్ సతీష్ కుమార్కి ఇస్తే మనం 10 లక్షలు ఇవ్వాలి. వాడు 30 లక్షలు ఇస్తే మనం 50 లక్షలు ఇవ్వాలి. వాడు ₹1,00,00,000 ఇస్తే మనం 2 కోట్లు ఇవ్వాలి. మీ ప్లాట్లు కూడా అమ్ముకొని సతీష్ కుమార్ లాంటి వాడికి ఆయన పేరేంది, ఆయన జాన్వెస్లీకి ఒక ఆమె ప్లాట్ అమ్ముకొని 46 లక్షలు ఇచ్చిందట. బీద పాస్టర్లు ఉన్నారమ్మా. పొట్ట కొట్టుకొని, పొట్టలో బువ్వ లేక, పొట్టలో నీళ్ళు తాగి కడుపు నింపుకొని సువార్తలు చేస్తున్న బీద పాస్టర్లు ఉన్నారు. వారికి ఇవ్వండమ్మా. ఎందుకమ్మా? ఆ ఏరియా చర్చిలో పోయే వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవడైనా పెద్ద పాస్టర్ అనేవాడు ఏం చేస్తున్నాడు? చిన్న పాస్టర్ల సంఘాల వాళ్ళకి పోస్టర్లు వేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? పెద్ద మైకులు పెట్టి, పెద్ద సౌండ్లు పెట్టి, ఇక టచ్లు గిచ్చులు అని వాళ్ళు పెద్ద గ్రౌండ్లో మీటింగ్ పెడతారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అని పోతారు. ఏంటి?
కానీ చిన్న పాస్టర్లు ఏం చేస్తారో తెలుసా? అన్నం తిని తినక, ఆకలైతే అన్నం తినక నీళ్లు కడుపులో నింపుకొని గల్లీ గల్లీ తిరిగి వీధి వీధి తిరిగి సువార్త చెప్పి అనేక ఆత్మలను రక్షిస్తారమ్మా. పెద్ద పెద్ద ఎల్ఈడీలు వేసి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టినంత మాత్రాన వాడి దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయా? ఏరే సంఘం లాక్కొచ్చుకుంటున్నాడు వాడు. అర్థం చేసుకుంటారా? జ్ఞానం బుద్ధి తెచ్చుకొని బుద్ధితోటి ఆలోచించండర్రా. సిగ్గు తెచ్చుకోండర్రా. జ్ఞానం ఇవ్వలేదా దేవుడు మీకు? సొలొమోను రాజుకి ఇచ్చిన జ్ఞానం ఇవ్వమని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, నీకు జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? బీదోళ్ళని కనికరించండి. బీద పాస్టర్ల వైపు చూడండి. 46 లక్షలు ఇచ్చావు ఆయనకి. కొంతమంది కోట్లు పంపిస్తూ ఉన్నారు ఆ పెద్ద పాస్టర్లకి. ఎందుకు 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 ఏసీలలో కూర్చొని రోజుకి 5 సెక్షన్లు 5 సర్వీసులు పెట్టి వేసిన కోర్టు మళ్ళీ వేయకుండా ప్రార్థనలు పెడుతున్నారనే? ఎందుకమ్మా? ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళకి లక్షలు? బీద పాస్టర్లకు ఇవ్వండి అమ్మా. కొండ ప్రాంతాలలో నివసించే వారికి సువార్తలు ఇవ్వమ్మా. అక్కడికి సచ్చి బతికిపోతారమ్మా చిన్న పాస్టర్లు. అక్కడ బాణాలేసి చంపుతారమ్మా, అక్కడ బాంబులు పెట్టి చంపుతారమ్మా చిన్న పాస్టర్లని. కొండ ప్రాంతాలలో చాలామంది బీద పాస్టర్లు ఆ కొండ ప్రాంతాలలోనే సేవ చేసి తిని తినక ప్రార్థనలు చేస్తారమ్మా. వాళ్ళకి ఇవ్వండి అమ్మా. సతీష్ కుమార్ దగ్గర ఉన్న డబ్బులు, ఇంకొకటి దగ్గర ఉన్నప్పుడు ఎల్లిగడి దగ్గర మల్లిగడి దగ్గర ఉన్న డబ్బులు, అక్కడ పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర హైదరాబాద్లో ఉన్న బడా పాస్టర్ల దగ్గర తీసుకొచ్చి బీద పాస్టర్లకు ఇస్తే వాళ్ళు బీదోళ్ళలాగా ఎందుకుంటారమ్మా? ఈరోజు మతోన్మాదులు నాలాంటోని ఇలా తీసుకుపోయి జైళ్ళల్లో వేస్తున్నారు, నాలాంటోని బెదిరిస్తున్నారు, నాలాంటోని అడ్రస్లు అడుగుతున్నారు. ఏడనవరా ఆధార్ల రవి అని. రోజుకి ఇన్ని కాల్స్ వస్తాయమ్మా నాకు. ఏడనవరా రవిగా, నీ అడ్రస్ చెప్పు, నీ లొకేషన్ పెట్టి నా కొడక అని ఫోన్లు చేస్తున్నారమ్మా. నాకు పిల్లం ఉందమ్మా, నాకు పిల్లలు ఉన్నారమ్మా, నాకు తల్లి ఉందమ్మా, నాకు ఫ్యామిలీ ఉందమ్మా. ఈరోజు పగడాల ప్రవీణ్ గారు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నోనే చంపారమ్మా. ఏమీ లేని అనాథనమ్మా నేను. నాలాంటోని చంపితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటమ్మా? మరి మేము ప్రాణాలకు తెగించి ఎలా మతోన్మాదులని ఓడిస్తున్నాం, అదిరిస్తున్నాం, బెదిరిస్తున్నామంటే ఎందుకమ్మా? ఆలోచించండి, ఒకసారి బుర్ర పెట్టండి. మీ ఎచ్చుల కోసం, మీ గొప్పల కోసం పక్కనోడు 500 ఇస్తున్నాడా కానుక, నేను 1000 ఇవ్వాలి. మీ గొప్పల కోసం వేయకండి అమ్మా. బీద పాస్టర్లను ఆలోచించండి అమ్మా. మతోన్మాదులను ఓడిస్తున్న మాలాంటి వాళ్ళ పరిస్థితులు ఆలోచించండి అమ్మా. ఇగో సువార్తకు పోయి యాసిడ్ల మీద పోపించుకొని జీవితాన్నే నాశనం చేసుకున్న ఇగో ఈ బ్రదర్ గురించి విను. ఈయనకు పంపించాలనుకుంటే వాళ్ళకెందుకు బడా పాస్టర్లకు? ఒకసారి వీడియో విందాం, వీడియో చూడండి. ప్రైజ్ లార్డ్ అండి, మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మరి అనుకోకుండా మహారాష్ట్ర నాగ్పూర్ వచ్చాను. నాగ్పూర్లో ఒక దేవుని సేవకుడు పాస్టర్ ప్రదీప్ గారిని కలవడం జరిగింది. సో చాలా ఘోరంగా మరి ఇతని మీద క్రీస్తు విరోధులు యాసిడ్తో దాడి చేశారు. సో నేను ఈరోజు ఆ గృహాన్ని దర్శించి పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. సో ఆయన విషయాలు మరి చాలామందికి తెలియదు కనుక మరి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు కాబట్టి మరి దేవుని చిత్తం ఏమైనదో మరి ఇతనికి ఏ విధంగా నేను సహాయం చేయగలను నాకు తెలియదు. కానీ మరి పాస్టర్ ప్రదీప్ గారితో 2 విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. पास्टर जी जय मसीह। जय मसीह। जय मसीह की। ये कैसे हो गया, कब हो गया, थोड़ा आपके मुँह से बताइए। 2001 की बात है। मैं दिल्ली गया हुआ था शॉपिंग के लिए। मेरे साथ ये एक्सीडेंट हुआ। किसी के साथ होना चाहिए था, वो बच के लोग हमारे बीच में आ गया था। मेरा हाथ और पैर पूरा बॉडी जल गया था एक्सीडेंट से। ఓకే, మరి నా ఢిల్లీ ప్రాంతంలో మరి సువార్త విషయమే వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మత ఛాందస్తులు క్రీస్తు విరోధులు మరి ఆయన మీద మరి యాసిడ్తో దాడి చేయడం జరిగింది. సో 2001లో జరిగింది. తర్వాత మళ్ళీ आपने बताया ఈయన పాస్టర్ గారి యొక్క తండ్రి గారు कितने बार इनकी सिर में जो इलाज ऑपरेशन करवाया? अभी ये 2020 में 3 बार हो गया। 3 సార్లు తలకి ఆపరేషన్ చేయడం జరిగింది. 3 बार 3 సార్లు ఆపరేషన్ చేయడం జరిగింది. ఈయన పాస్టర్ గారి యొక్క పితాజీ తండ్రి గారు.
సో ఆయన పాస్టర్ దుర్గేష్ గారు నాగ్పూర్లో సేవ చేస్తున్నారు. అతని ద్వారా మరి ఇక్కడ రావడం జరిగింది. तो ऑपरेशन करने के बाद अभी आपको क्या ज़रूरत है बताओ, आपके हाथ में इलाज के लिए? मेरा हाथ चल सके, मेरा हाथ में क्या नस के प्रॉब्लम? नस का प्रॉब्लम, ब्लॉकेज हो गई है, ब्लॉकेज हो गई है नस। ये चाहिए మరి ఈ యొక్క చేయ మరి కొద్దిగా పారాలసిస్ వచ్చింది, కొద్దిగా ఈ చేయి పని చేయట్లేదు, పైకి చెయ్య మరి ఆయన లేగదనమాట. సో ఈ చేతి గురించి కూడా సర్జరీ చేయాలి. జైపూర్లో మరి హాస్పిటల్లో సర్జరీ చేయడానికి మరి ఆర్థిక సహాయం కోరుతున్నారు. సో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రదీప్ గారు మరలా తిరిగి మళ్ళీ సేవ చేయాలి, మంచిగా మరి వర్షిప్ చేయాలి, గాస్పెల్ సింగర్గా ప్రభు యొక్క సేవ చేయాలని నేను తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా పాస్టర్ ప్రదీప్ గారి గురించి ప్రార్థన చేయండి. పాస్టర్ ప్రదీప్ గారు మరి నాగ్పూర్లో మంచి సేవ చేస్తూ మరి ఉంటున్న దినాల్లో మరి ఒకరోజు మరి అనుకోకుండా న్యూఢిల్లీ అనే ప్రాంతం మరి సేవకి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి విరోధులు ఇలా చేశారు. మీరు కూడా మరి बोलो हिंदी में बोलो. मेरे लिए प्रार्थना करिए. నా కోసం ప్రార్థన చేయండి. बोलो अब मैं तेलुगु में बोलूँगा, आप हिंदी में बोलते रहो. मेरे लिए प्रार्थना करिए ताकि मैं चंगा हो सकूं. प्रभु ने मुझे चंगा कर दिया, इसलिए प्रभु का धन्यवाद करता हूँ मैं. मेरा विश्वास प्रभु पे है, मनुष्य के ऊपर नहीं है. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు చాలా వరకు నాకు స్వస్థత ఇచ్చారు, ఇంకా దేవుడు నాకు స్వస్థత ఇస్తారని విశ్వాసంతో నేను నమ్ముచున్నాను. నేను తిరిగి మళ్ళీ సేవ చేయాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు అని మరి సేవకులు చెప్తున్నారు. ఈయన కలర్ వీడియో నేను ఎందుకు పెట్టలేదంటే అతన్ని మీరు డైరెక్ట్గా చూస్తే చూడలేరనేసి పెట్టలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఒరిజినల్ వీడియో పెడితే అదంతా మొత్తం మొహం అంతా కాలిపోయింది, రక్తంతో కూడిన గాయాలతో కూడిన వీడియో పెడితే యూట్యూబ్ గైడ్లైన్స్ వారు ఆ వీడియోని డిలీట్ చేస్తారు. వాళ్ళకి ఆ రూల్స్ ఉన్నాయి. కాబట్టి నేను వీడియోని డైరెక్ట్ ఒరిజినల్ వీడియోని బ్లాక్ అండ్ వైట్గా చేసి పెట్టాను. ఇంకోటి ఏంటంటే మీరు కూడా చూడలేరు, అంత దారుణంగా కళ్ళు మొత్తం కాలిపోయాయి, ముఖం మొత్తం కాలిపోయాయి. అయినా ఆయనని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, మన సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. ఆర్థికంగా మీ స్తోమతను బట్టి ఆర్థికంగా సహాయం చేయండి. ఆయనకు మనం డబ్బులు పంపిద్దాం. డబ్బులు పంపించిన తర్వాత ఆయనతో మనం డబ్బులు ఇచ్చుకుంటూ కూడా ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో మళ్ళీ మీరందరూ చూడొచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు అతనికి డబ్బులు పంపించాలనుకుంటే కింద ఇచ్చినటువంటి ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి డబ్బులు పంపించండి. బ్యాంక్ అకౌంట్ కూడా పెడుతున్నాను, దాన్ని కూడా పంపించగలరు.